సెప్టెంబర్ 21వ తారీఖు రోజున పాక్షిక చూడామణి నామక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. మన భారతదేశంలో కూడా ఇది కనిపిస్తుందా అంటే కనిపించదు. కానీ అంటార్కిటికా ఖండము, అలాగే న్యూజిలాండ్, ఫిజీ, ఆస్ట్రేలియా తదితర దేశాలలో ఈ యొక్క పాక్షిక చూడామణి నామక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తారీఖు రోజున ఏర్పడుతుంది. అది ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలు ఆచరించాలి. కానీ ఈ యొక్క ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తుంది. వృషభము, మిథునము, సింహము, కన్య, తుల, అలాగే మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావము వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ విశ్వంలో మనము జీవిస్తున్నాం కాబట్టి ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావము మేష, కర్కాటక, వృశ్చిక, ధనుస్సు రాశి వారికి తప్ప మిగతా అన్ని రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 22వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఏర్పడినటువంటి చంద్రగ్రహణం సంబంధించి ఎవరైతే ఆ దోష నివారణ జరిపించుకోలేదో అటువంటి వారికి ఆ చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమాలు కూడా ఈ యొక్క సెప్టెంబర్ 22వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గ్రహణం ఏర్పడిన నక్షత్రం నుంచి మళ్ళీ ఆ నక్షత్రం వచ్చేంత వరకు ఎప్పుడైనా ఈ సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలు జరిపించుకోమని శాస్త్రం చెప్పబడింది. కాబట్టే శాస్త్రాన్ని అనుసరించి సెప్టెంబర్ 22వ తారీఖు రోజున చంద్రగ్రహణ, సూర్యగ్రహణ దోష నివారణ చెప్పబడినటువంటి రాశుల వారికి పూజలు, హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేయవచ్చు.